హలో ఎవ్రీవన్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఫైనాన్షియల్ బాండ్స్. బాండ్స్ ఆర్ ఫైనాన్షియల్ డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆర్ ఏ కంపెనీ. బాండ్స్ అనే టూ టైప్స్. వన్ ఈజ్ ద గవర్నమెంట్ బాండ్స్, అనదర్ వన్ ఈజ్ ద కార్పొరేట్ బాండ్స్. అసలు బాండ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీకి కానీ గవర్నమెంట్కి కానీ బాండ్స్ అనే ఫండ్స్ అనేవి అవసరం అయినప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి ఫండ్స్ అనేవి కలెక్ట్ చేసి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బాండ్ సర్టిఫికేట్ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైం, మెచ్యూరిటీ టైం తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 5%, 6% ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఫిక్స్డ్ పీరియడ్ తర్వాత వాళ్ళకి అమౌంట్ అనేది ఇస్తారు. గవర్నమెంట్ బాండ్స్ని ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే, ఏదైనా గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కానీ రోడ్ పర్పస్ కానీ ఫండ్స్ అనేవి అవసరం అయినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి ఫండ్స్ అనేవి కలెక్ట్ చేసి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు, బాండ్ సర్టిఫికేట్. ఇన్ని ఇయర్స్ తర్వాత మీ అమౌంట్ అనేది రిటర్న్ చేస్తాము, ప్లస్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేస్తాము అని. కార్పొరేట్ బాండ్స్ అనే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫండ్స్ రైజ్ చేయడానికి. 3 టైప్స్లో కంపెనీ అనేది ఫండ్స్ రైజ్ చేస్తుంది. ఒకటి బ్యాంక్ లోన్స్, బాండ్స్ అండ్ స్టాక్స్. బాండ్స్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఫండ్స్ అనేది కలెక్ట్ చేసి ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత వాళ్ళకి ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళకి. అలాగే సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తారు వాళ్ళు, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫర్దర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ టైం మన ఇండియాలో ఎప్పుడు బాండ్స్ అనేవి ఇష్యూ చేశారంటే 1867లో రైల్వే కన్స్ట్రక్షన్ పర్పస్ కోసం బాండ్స్ అని ఇష్యూ చేశారు. బాండ్ టెర్మినాలజీ: ఫేస్ వాల్యూ, కూపన్ రేట్, కూపన్ డేట్, మెచ్యూరిటీ డేట్, ఇష్యూయింగ్ ప్రైస్. ఫేస్ వాల్యూ: ఒక బాండ్ ఇష్యూ చేసినప్పుడు మెచ్యూరిటీ డేట్ తర్వాత వచ్చే అమౌంట్ని ఫేస్ వాల్యూ ఆర్ పార్ వాల్యూ అంటారు. కూపన్ రేట్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాండ్కి 5%, 6% అనేది ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. కూపన్ డేట్ అంటే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చే అమౌంట్ డేట్ని కూపన్ డేట్ అంటారు. మెచ్యూరిటీ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాండ్ని మనకి 5 years, 10 years అని చెప్పి టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైంని మెచ్యూరిటీ డేట్ అని అంటాం. అంటే ఆ టైం తర్వాత మనకి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇష్యూయింగ్ ప్రైస్: బాండ్ని ఏ ప్రైస్కి అయితే ఇష్యూ చేస్తారో దాన్ని ఇష్యూయింగ్ ప్రైస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాండ్ని 100 రూపీస్ అనుకోండి, సమ్ టైమ్స్ అది డిస్కౌంట్కి ఇష్యూ చేస్తారంటే 95 రూపీస్కి, సమ్ టైమ్స్ ప్రీమియంకి ఇష్యూ చేస్తారంటే 105 రూపీస్కి, బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ ద బాండ్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బాండ్స్. అడ్వాంటేజెస్: ఇన్కమ్ స్ట్రీమ్, క్యాపిటల్ ప్రిజర్వేషన్, డైవర్సిఫికేషన్, ప్రిడిక్టబిలిటీ ఆఫ్ రిటర్న్స్, ట్యాక్స్ బెనిఫిట్స్. ఇన్కమ్ స్ట్రీమ్ అంటే మనకి ఇన్కమ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మనం బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి దానికి ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, సో ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్యాపిటల్ ప్రిజర్వేషన్: మన క్యాపిటల్కి సెక్యూరిటీ. డైవర్సిఫికేషన్: రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది బాండ్స్కి, అలాగే రిటర్న్స్ కూడా కొంచెం తక్కువే కానీ సెక్యూరిటీ అనేది ఉంటుంది బాండ్స్కి. ప్రిడిక్టబిలిటీ ఆఫ్ రిటర్న్స్: మనకి ఇంత ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుందని మనం ముందుగా ప్రిడిక్ట్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు బాండ్ ప్రైస్లో మెన్షన్ చేస్తారు కాబట్టి. ఆఫ్టర్ దట్ మెచ్యూరిటీ టైం ఇంత అమౌంట్ వస్తుందని మీకు. ట్యాక్స్ బెనిఫిట్స్: మున్సిపల్ బాండ్స్ వాటికి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఆఫ్ బాండ్స్: ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, ఇన్ఫ్లేషన్ రిస్క్, క్రెడిట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్, రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్: సమ్ టైమ్స్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అనేది ఉంటుంది బాండ్కి, ఎందుకంటే మనం ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైంలో 5 years అని చెప్పి మనం బాండ్ని ఇన్వెస్ట్ చేస్తాం, కానీ సమ్ టైమ్స్ 1 year తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు, అలాంటప్పుడు బాండ్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అనేది ఉంటుంది. ఇన్ఫ్లేషన్ రిస్క్: సమ్ టైమ్స్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ వల్ల చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతుంది బాండ్స్లో. లిక్విడిటీ రిస్క్: మనం ఈజీగా మనీలో కన్వర్ట్ చేయలేం బాండ్ని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో బాండ్స్కి సంబంధించిన నోట్స్ అనేది మెన్షన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.